సంసారం ఒక సాగరం పార్ట్ 41 రచన మీనాకుమారి గారు. వీడియో చూసే ముందు వీడియోకి తప్పకుండా లైక్ చేయండి. గీతను అందంగా రెడీ చేస్తున్నారు లతా జాహ్నవి. లతను జాహ్నవి కాసేపు బయట రావద్దులే అని చెప్పారు జగపతి. పెళ్లి వాళ్లకు అన్నీ కూడా జగపతి అందించాడు. పెళ్లి కొడుకు చాలా చక్కగా ఉన్నాడు. పెళ్లి కొడుకు తల్లిదండ్రులు కూడా చాలా నెమ్మదస్తులుగా కనిపించారు. రామారావు గారు వరలక్ష్మి ఇద్దరు పెళ్లి వాళ్ళతో మాట్లాడుతూ అబ్బాయి విషయాలన్నీ కనుక్కుంటున్నారు. అబ్బాయి బ్యాంకులో ఉద్యోగం అని చెప్పారు వాళ్ళు. జగపతి గీతని తీసుకెళ్లి అక్కడ కూర్చోబెట్టాడు. గీత బాగా నచ్చింది పెళ్లి కొడుక్కి. ఫోటోలో కన్నా బాగుంది అన్నారు పెద్దవాళ్ళు. ఇక అన్నీ అమ్మాయి కదా, ఇప్పటిదాకా కతికితే అతకదు అన్నారు. మీ అభిప్రాయాలు చెప్పండి అన్నాడు జగపతి చక్కగా మాట్లాడుతూ. మాదేమీ లేదండి, మాకైతే అమ్మాయి బాగా నచ్చింది. ఇక కట్న కానుకల విషయాలు కూడా మేము ఇంత అని ఏమీ అడగము. మీ అమ్మాయికి మీరు ఏమిచ్చుకుంటారు ఇవ్వండి, కాదు అనము అన్నారు పెళ్లి వాళ్ళు. జగపతి నవ్వుతూ, అది మీ సంస్కారానికి గుర్తుగా భావిస్తున్నాం. అమ్మాయికి 10,000 కట్నం ఇచ్చుకుంటాము. 25 సవర్ల బంగారాన్ని పెడతాము. ఇక ఆడపడుచు ఉంటే లాంఛనాలు ఇస్తాము అని టకటకా చెప్పేశాడు జగపతి. అంత డబ్బేమిటి, ఆ బంగారం ఏమిటి అన్నట్లు చూస్తున్నారు వరలక్ష్మి రామారావు. పెళ్లి ముహూర్తాలు నెలలోపు వరకే ఉన్నాయి, వెంటనే చేద్దాము అన్నారు అబ్బాయి తండ్రి. తప్పకుండా అని చెప్పారు జగపతి. జాహ్నవి స్వీట్స్ అవి తీసుకురండి ఇద్దరు అని చెప్పాడు జాహ్నవి. అందరికీ స్వీట్ హాట్ పెట్టింది మా మరదలు, మా తమ్ముడు భార్య అని చెప్పారు వరలక్ష్మి. జాహ్నవి అందరి వైపు చూసి నమస్కరించింది. నమస్కారం చేయమని చెప్పారు, అందుకనే చేశానని జగపతి ఒకవైపు చూసింది జాహ్నవి. లత చెరుకు రసం తీసుకొని రామ్మ అన్నారు జగపతి. లత అందరికీ చెరుకు రసం ఇచ్చి చిన్నమ్మాయి అని చెప్పారు. తర్వాత పెళ్లి కొడుకు వాళ్ళ నాన్నగారు నవ్వుతూ, మీరేమనుకోకపోతే మా తమ్ముడు లాయర్గా చేస్తున్నాడు, వాళ్ళ అబ్బాయి ఇంజనీరింగ్ పూర్తి చేసుకుని ఉద్యోగం సంపాదించుకున్నాడు. ముచ్చటగా ఉంది. మీ చిన్నమ్మాయి కూడా మా తమ్ముడు చెప్పి పంపాడు, ఎవరన్నా ఇంకొక అమ్మాయి ఉంటే చూడమని అంటూ నవ్వుతూ చెప్పేశారు పెళ్లి కొడుకు వాళ్ళ నాన్నగారు. అలా మాట్లాడుతుంటే సిగ్గుతో లోపలికి పరిగెత్తింది లత. అబ్బాయి ఫోటో ఇదిగోండి చూడండి అని చూపించారు అందరికీ. అబ్బాయి చాలా బాగున్నాడు, లతలాగా పొడుగు సరిపోతాడు. కళ్యాణం వచ్చినా కక్కొచ్చినా ఆగదు అన్నట్లుగా ఉంటాయి కొన్ని సంఘటనలు. మా తమ్ముడు వాళ్ళు ఈ ఊర్లోనే ఉండేది, ఏమీ అనుకోకుంటే వాళ్ళు కూడా వస్తారు అని చెప్పారు. తప్పకుండా రమ్మనండి అన్నాడు జగపతి. చెప్పిన పావు గంటలోనే వచ్చేశారు వాళ్ళు కూడా. లత వాళ్ళకు బాగా నచ్చింది. అబ్బాయి కూడా మంచి ఉద్యోగం, కానీ మాకు కొన్ని ఆశయాలున్నాయి. ఆస్తులు ఎక్కువగా ఉన్నాయి, కట్నం మాత్రం వద్దు. ఏదైనా పెట్టుకుంటే మీ పిల్లకు బంగారం పెట్టుకోండి అంతే అని చెప్పేశారు అబ్బాయి తల్లి. అబ్బాయిని ఒకసారి చూశాక మాట్లాడుకుందాం అన్నాడు జగపతి. అలాగే అన్నారు రామారావు వరలక్ష్మి. మీలాంటి మేనమామ ప్రతి పిల్లలకు ఉంటే ఇబ్బందులుండవు అంటూ నవ్వేశారు లతను చూడడానికి వచ్చిన వారు. వారికి కూడా స్వీట్ హార్ట్ చెరుకు రసం ఇచ్చారు. ఇక జగపతి పిల్లలు ముగ్గురు అల్లరిగా స్వీట్ తీసుకొని తింటూ నవ్వుతూ ఇల్లంతా తిరుగుతూ ఉంటే ముచ్చటగా చూస్తున్నారు. చాలా చిన్న ఇల్లు, కానీ ఎంత శుభ్రంగా, ఎంత ఒద్దికగా, ఎంత అందంగా ఉంది. పైగా ఇంటి ముందు చక్కటి పూల చెట్లు అంటూ చక్కగా మాట్లాడుతున్నారు ఇద్దరు తోడికోడళ్ళు. అలాగే అన్నదమ్ములు కూడా ఆప్యాయంగా మాట్లాడుకుంటున్నారు. ఆ కుటుంబాలు బాగా నచ్చాయి రామారావు గారికి, వరలక్ష్మి గారికి. అబ్బాయిని కూడా దూరం ఎందుకు, ఇక్కడ ఫ్యాక్టరీలో మేనేజర్గా ఉండమని చెబుతున్నారు. అక్కడ ఉద్యోగంలో పెద్దగా రావడం లేదు, ఇక్కడ సంపాదన వస్తుంది అని మార్చుకోవాలి అనుకుంటున్నారు. కాబట్టి ఇబ్బంది ఉండదు. పెళ్ళిళ్ళు ఒక్కసారి చేసుకుంటే తప్పేముంది. మా అబ్బాయికి వాడికి సంవత్సరమే తేడా అని చెప్పారు లత వాళ్ళ అత్తగారు. ఇది బాగుంది, ఒకరికి పెళ్లి చూపులు అనుకుంటే ఇద్దరికి పెళ్లి కుదిరిపోయింది అంటూ నవ్వుతూ హాస్యమాడుతుంది జాహ్నవి లోపల. మరుసటి రోజు లతను చూడడానికి అబ్బాయి కూడా వచ్చాడు. ఆ అబ్బాయి నిజంగా చాలా బాగున్నాడు. గీత వాళ్ళ భర్త కంటే మరి కాస్త ఎత్తున్నాడు. లతకు ఈడు జోడు బాగున్నాడు రామారావు గారు. ఒకేసారి అంటే మనం చేయలేదు జగపతి అంటూ బాధపడ్డారు. రామారావు గారి మాటలకు జగపతి నవ్వుతూ ఉన్నాడు. బావగారు, ఇలాంటి అవకాశం మళ్ళీ మళ్ళీ రాదు. ఒకేసారి సిక్కిం, రాజస్థాన్ 2 లాటరీలు తగిలినట్టుంది నాకైతే. దీనికి మీరు ఆలోచిస్తున్నారు ఎందుకు? డబ్బు గురించి గీతకు కట్నం నేను అన్నయ్య కల్పిస్తాం, పెట్టవలసిన బంగారం అన్నయ్య పెడతా అన్నారు. ఇక లతకు బంగారం మీరు నేను కలిసి చేద్దాం, ఇబ్బంది ఏమీ లేదు. పెళ్ళిళ్ళు వాళ్ళే చేసుకుంటాము అంటున్నారు. అటువంటప్పుడు మనం ఆలోచించాల్సింది ఏమీ లేదు. అన్నయ్య, నేను, మీరు కలిసి చేయలేమా బావగారు అన్నాడు జగపతి నవ్వుతూ. వరలక్ష్మి గారికి ఎంతో ఆనందం కలిగింది. ఒకవేళ తన కడుపున పుట్టిన మగబిడ్డ కూడా ఇలా పట్టించుకునేవాడు కాదో ఏమో తెలీదు, కానీ అంతకన్నా ఎక్కువగా తన మనసులో బాధను తీసేస్తాడు జగపతి. అన్నయ్య కూడా సహాయం చేయడానికి వెనకాడరు అని ఎంతో సంతోషంగా అనుకుంది వరలక్ష్మి. రామారావు గారి మనసుకు తృప్తి కలిగే మాటలు చెప్పాడు జగపతి. నిజంగా తమ మేనమామలు దేవుళ్ళే అన్నట్టు చూశారు గీతాలత. కొంతమంది మాటల్లోనే అలా ఉంటారు, గొప్పలు పలుకుతారు, కానీ చేతల్లో కూడా మంచి చేసి చూపించడం ఎంతమంది చేయగలరు, మా మామయ్యలు తప్ప అని గర్వంగా అనుకున్న
చేసుకున్నారు అక్క చెల్లెళ్ళు ఇద్దరు. అనుకున్నట్లుగానే గీత, లత పెళ్ళిళ్ళు జరిగిపోయాయి. ఎంతో ఆనందంగా ఉన్నారు. కూతుళ్లను కాపురానికి పంపుతున్నప్పుడు చాలా బాధపడిపోయారు వరలక్ష్మి దంపతులు. శేషగిరి, జగపతి ఇద్దరు కూడా ఆ దంపతులను ఓదార్చారు. చాలా మంచి విషయం. ఇద్దరికి ఇంత మంచి సంబంధాలు, గొప్ప సంబంధాలు దొరకడం మనం వెతికినా రావు అని ఆనందపడ్డారు అందరూ. ఇల్లంతా కోలాహలంతో సంతోషంగా నిండిపోయింది. పెళ్లి పనుల్లో పసిపిల్లలను అశ్రద్ధ చేయకుండా జాగ్రత్తగా చూసుకున్నారు వరలక్ష్మి, అంజమ్మ. భూలక్ష్మికి ఆశ్చర్యం కలిగింది. అసలు పట్నం రావడంతోనే అన్నయ్యలిద్దరి తలరాత మారిపోయింది. వారు గొప్పవారయ్యారు. పైగా అక్క గొప్పవాళ్ళ సంబంధాలు చేసిందెందుకు? ఆ పల్లెటూరులో ఎదిగి ఎదగని ఇబ్బంది బతుకులని అనుకుంది భూలక్ష్మి. మనసులో సంతోషం ఉంటే ఎక్కడున్నా ఆనందమే అన్న విషయం గ్రహించలేదు ఇంకా భూలక్ష్మి. భూలక్ష్మికి అప్పుడే 7 నెలలు నిండాయి. భూలక్ష్మి భర్త ఎంతో జాగ్రత్తగా తీసుకొచ్చాడు భార్యను. అతని ప్రేమ, అభిమానం చూసి సంతోషపడ్డాడు శేషగిరి. జగపతి, వరలక్ష్మి. జాహ్నవి వాళ్ళ అక్క రాలేదని కాస్త బాధపడింది. జాహ్నవి కొద్ది కొద్దిగా పెద్దరికం వస్తూ ఉంది. చాకచక్యంగా పనులు చేయడం అలవాటైపోయింది. ఎక్కడి వాళ్ళు అక్కడ చేరిపోయారు. 3 నెలలు గడిచేసరికి భూలక్ష్మికి అబ్బాయి పుట్టాడు అనే కబురు వచ్చింది. జగపతి, శేషగిరి ఇద్దరు వెళ్ళి మేనడులకి ఇవ్వాల్సినవి ఇచ్చి వెంటనే తిరుగు ప్రయాణాలు అయ్యారు. పిల్లలతో కుటుంబాలతో రావడం కుదరని పని అని భూలక్ష్మితో మళ్ళీ సమస్య వచ్చి పడింది. భూలక్ష్మి అత్తగారు తనను ఉద్ధరిస్తుందనుకుని ఎంతో ప్రేమగా చూసింది. కానీ భూలక్ష్మి అత్తగారు ఉన్న ఆస్తిని తన కూతుర్లిద్దరికి రాసేసింది. అక్కడితో భూలక్ష్మికి మతిపోయినంత పనయింది. పొలాల మీద అప్పులు తీసుకొని భర్త ఖర్చు పెట్టేవాడు అని తెలిసింది. తీరా చూస్తే 5 ఎకరాలకు 2 ఎకరాలు మిగిల్చాడు. అవి కూడా దవరపలికే భూములు కాకపోవడం దురదృష్టం. చెల్లెల పరిస్థితి చూసి జాలిపడి భూలక్ష్మి దంపతులను కుటుంబంతో సహా తన దగ్గరకు చేర్చుకున్నాడు శేషగిరి. స్థలం, పొలం అమ్ముకున్న డబ్బులతో ఒక షాపు పెట్టించాడు. వ్యాపారంలో మాత్రం జాయిన్ చేసుకోలేదు. ఎవరి కష్టం వారు పడితే ఎవరి బాధ్యత వారికి ఉంటుంది అన్నది శేషగిరి అభిప్రాయం. చాలా రోజుల తర్వాత బామ్మగారు రాసిన ఉత్తరం తీసింది. వరలక్ష్మి ఎప్పుడో చదివింది 2 ఉత్తరాలు. కానీ మళ్ళీ చదవాలనిపించింది. ఎవరి దారి వాళ్ళు వెళ్ళిపోయాక సుబ్బలక్ష్మి మొగుడు కొట్టు బాగానే చూసుకుంటున్నాడు. కానీ సుందరం ఎలా వలలో వేసుకున్నాడో సుబ్బలక్ష్మిని తన వలలో వేసుకున్నాడు. ఆరోగ్యంగా బాగుపడిన సుబ్బలక్ష్మి మొగుడికి విషం పెట్టి చంపేశారు. రాత్రికి రాత్రి ఇద్దరు పరారయ్యారు. వారికి జగపతి మీద తీరని కక్ష ఉంది అన్నట్లు తాగి గంగవ్వ, మంగవ్వ దగ్గర వాకినట్టు తెలిసింది. చాలా జాగ్రత్తగా ఉండాలి. వాడు చేరుకున్న జగపతిని జాగ్రత్తగా ఉండమని చెప్పాలి అంటూ ఆమె ఎంతో బాధగా రాసింది. జాహ్నవికి 3 బిడ్డలు పుడితే ఆమె శీలానికి కలంకం వచ్చే అవకాశం లేదు అని రాసి ఉంది. 2 బిడ్డలు పుట్టినప్పుడు 3వ సంతానం కూడా ఉంటే బాగుంటుందని వరలక్ష్మి చెప్తే వద్దు అని ఆపరేషన్ చేయించాడు జగపతి. కానీ భగవంతుడు మేలు చేసి 3వ బిడ్డను కూడా పుట్టించాడు. ఆమె విషయానికి ఏ బాధ లేదని ఉత్తరం మడిచి భద్రపరిచి, కానీ ఆ 2వ ఉత్తరం తీయాలంటే ఆమెకు ఎప్పుడూ భయంగా ఉంటుంది. జగపతికి పుట్టిన మగబిడ్డ వల్ల గండం. ఆ బిడ్డకు 25 ఏళ్ళు వచ్చిన తర్వాత అతని చేతుల్లోనే తండ్రి మరణ గండం ఉంది. అందుకే దశావతారాల విష్ణు రూపానికి ప్రతిరోజు పూలదండ మార్చి బెల్లం ముక్కైన ప్రసాదంగా పెట్టాలని, ఆమె ఇచ్చిన కుంకుమ ప్రతిరోజు ధరించాలి అని, ఆ తర్వాత కుంకుమ తయారు చేసే విధానం, ఆ మంత్రం నీకు తెలుసు కదా వరలక్ష్మి. కుంకుమ పూర్తి కాకుండానే నువ్వు ఆ కుంకుమను తయారు చెయ్యి అని దానిలో ఉన్న సారాంశం. అందుకే వరలక్ష్మికి ఆ బాధ మనసులో అప్పుడప్పుడు కదులుతుంది. యువరాజుకి మంచి మంచి విషయాలు చెబుతూ భక్తి కూడా అలవాటు చేయిస్తుంది. అందుకే వరలక్ష్మి. కానీ యువరాజు ఎవరికి చిన్న బాధ కలిగినా కూడా సంహించలేని మనస్తత్వం చిన్నతనం నుండి. ఇటువంటి వాడు తండ్రి మీదకు 25 ఏళ్ళు వచ్చాక మాత్రం ఎందుకు వెళ్తాడు? కానీ బామ్మగారి ప్రతి మాటలోని నిజం ఉందని తన చిన్నప్పటి నుంచి తెలుసు అనే ఆలోచనలో ఉంది వరలక్ష్మి. కాలచక్రం గిర్రున తిరుగుతూ ఉంది. ఒక్కసారిగా 20 సంవత్సరాల తర్వాత ఆగింది. అది ఒక పెద్ద భవంతి. భవంతి ముందు 2-3 కార్లు. చాలా రిచ్ ఫ్యామిలీగా కనిపిస్తుంది చూసేవాళ్లకు. డూప్లెక్స్ భవంతి అవడంతో పైనుండి దిగి వస్తున్నాడు జగపతి. 20 ఏళ్ల తర్వాత చూసిన జగపతి చాలా ఆశ్చర్యంగా కనిపిస్తున్నాడు. చాలా ఖరీదైన బట్టల్లో హుందాగా అజోడు పెట్టుకునే ఖరీదైన వాచ్. అతని పెళ్లిలో అతన్ని చూసిన వాళ్ళు కానీ ఇప్పుడు చూస్తే ఆశ్చర్యంతో కళ్ళు తిరిగి పడిపోవడం ఖాయం. అంత హుందాగా మెట్టు దిగుతున్నప్పుడు జగపతి రాజు ఎక్కడికి వెళ్ళినా రాజు రాజే అన్న పేరు జగపతి రాజుగా మారిపోయింది. కాలానుగుణంగా ఇప్పుడు జగపతి 5 స్టార్ హోటల్స్, పెద్ద పెద్ద జనరల్ స్టోర్స్ కాంప్లెక్స్ అన్నీ ఉన్న సంఘంలో పేరున్న పెద్దవాళ్ళ లిస్టులో చేరిపోయాడు. జగపతి ఇంటికి రావడమే జాను అంటూ పిలిచాడు. టిఫిన్ సిద్ధం చేసి టేబుల్పై సర్దుతుంది జాహ్నవి. వయసు పెరిగిన జాహ్నవి అందంగా ఉంది. చిన్న కొడుకు తరుణ్ నవ్వుతూ డాడీ జగపతి బాబు, అమ్మేమో సౌందర్య అంటూ నవ్వుతూ ఉంటాడు. చాలే ఊరుకోరా అంటూ నవ్వుతుంది జాహ్నవి. యువరాజ్ స్టడీస్ పూర్తి చేసుకొని వస్తున్నాడు స్టేట్స్ నుండి. జగపతి తన ప్రాణ స్నేహితుడు శ్రీకాంత్ సహాయంతో పెద్ద కొడుకుని స్టేట్స్ పంపించాడు. ప్రస్తుతానికి ఎయిర్పోర్టుకు బయలుదేరుతున్నారు. అక్క ఏం చేస్తున్నావు అంటూ పూజ గదిలో ఉన్న వరలక్ష్మి గారి దగ్గరికి వెళ్ళాడు జగపతి. పూజ ఇప్పుడే అయింది,
ఉండు అంటూ జాహ్నవి ఈ కుంకుమ పెట్టు అంటూ అక్కడున్న కుంకుమను చూపించింది. 15 ఏళ్ల కిందట రామారావు గారు చనిపోవడంతో వరలక్ష్మి తమ్ముడు కుటుంబంతోనే కలిసి ఉంటుంది. ఆ ఇంటికి పెద్దగా మంచి చెడ్డ చెబుతూ ఇంటిని తీర్చిదిద్దుతూ ఉంది. ఇక ఇప్పుడు జాహ్నవి కూడా చక్కగా తెలివిగా అయిపోయింది. కానీ ఆ ముఖంలో అదే పసితనం, అదే చక్కటి నవ్వు చెక్కు చెదరలేదు. ఇంతలో శ్రీకాంత్ వచ్చారు. త్వరగా రాబోయి జగపతి అంటూ నవ్వారు. అన్నయ్య కాఫీ తీసుకోండి అంటూ ఇచ్చింది జాహ్నవి. మా కోడలు కాఫీ టిఫిన్ అన్ని బాక్స్లో పెట్టి ఇచ్చేసిందమ్మా, దారిలో అయిపోయాయి నా టిఫిన్ అంటూ నవ్వాడు శ్రీకాంత్. మైథిలి బాగుందా అన్నయ్య అంటూ అడిగింది జాహ్నవి. బాగుందమ్మా, ఇంకా చెప్పాలంటే నా కొడుకే అల్లరివాడు, కోడలు భూమాత, మీ వదినకైతే కోడలు మీదే ప్రేమ ఎక్కువ అని చెప్పాలి అంటూ నవ్వుతూ చెప్తున్నాడు శ్రీకాంత్. మేనకోడల గురించి మంచి విషయాలు చెప్తుంటే ఆనందంగా వింటున్నారు. సోఫాలో కూర్చొనున్న వరలక్ష్మి. నమస్తే వదిన అంటూ శ్రీకాంత్ పలకరించారు. శ్రావణ్ బాగున్నాడా శ్రీకాంత్ అని అడిగాడు వరలక్ష్మి. బాగున్నాడమ్మా, వాడిని ఉదయాన్నే నిద్రలేపి ఓర్పుగా రెడీ చేసి ఆఫీస్కి పంపించేస్తుంది. చిన్న పిల్లాడిని బడికి పంపించినట్లుగా నా కోడలు ఇష్టపడి చేసుకున్నాడు కదా, అందుకే మైథిలి మాట వింటాడంతే అంటూ నవ్వుతూ చెప్పారు శ్రీకాంత్. నిజంగా శ్రీకాంత్ పరిచయం ఒక అద్భుతం. శ్రీకాంత్ స్నేహం దొరకడం నా అదృష్టం అంటాడు జగపతి. అదే మాట అంటాడు శ్రీకాంత్. ఆ ప్రేమతోనే ఇద్దరు వియ్యంకులు కూడా అయ్యారు. ఇంతలో జాహ్నవికి ఫోన్ చేశాడు తరుణ్. మమ్మీ, డాడీ ఎప్పుడు బయలుదేరుతారు? ఇంకా అన్నయ్య కోసం నేను వెయిటింగ్ అంటూ నవ్వాడు. నువ్వు అక్కడే ఉన్నావు కదరా, డాడీ వాళ్ళు రావాలి కదా అంటూ నవ్వుతూ చెప్పింది జాహ్నవి. ఎంతో ఆనందంగా ఉన్న ఈ కుటుంబం ఆనందంగానే ఉండాలి భగవంతుడి దయ వలన. కానీ యువరాజ్కి 24వ సంవత్సరం జరుగుతూ ఉంది. వాడికి 25 వస్తే బామ్మగారు చెప్పిన విషయం జరుగుతుందా అన్న భయం మాత్రం ఉంది వరలక్ష్మిలో. అవి ఏమీ తెలియని జగపతి, జాహ్నవి అందరూ హ్యాపీగా ఆనందంగా ఉంటున్నారు. ఒకప్పుడు జగపతి వాళ్ళ కుటుంబం పల్లెటూరులో ఉన్నప్పుడు ఎలా ఉండేదో ఊహించడానికి కూడా సమయం లేనంత శ్రీమంతులు అయిపోయారు. ఇంటిలో లక్ష్మీదేవి తాండవిస్తుంది. ఇల్లంతా సంతోషాల వెల్లువ. ఇంటి ముందు పచ్చని తోటకు ఉన్న చక్కటి అందమైన గులాబీ పూల ఆ ఇంటి ఆనందంకు బాలిస్తుంది. తర్వాత ఏం జరిగిందో నెక్స్ట్ పార్ట్లో తెలుసుకుందాం. ఈరోజు వీడియో ఒక్కటి పెట్టడమే కుదిరింది. రేపు 3 వీడియోస్ పెడతాను తప్పకుండా.